నీ ఎదుట నీకు భారీ నష్టం జరిగించాలన్నా, నీకు జీవితమే లేదనుకున్నా, జీవితమే లేకుండా చేసిన వాళ్ళైనా, కుటుంబానికి హాని చేసిన వాళ్ళైనా, నీ ఇంట్లో ఒక వ్యక్తికి ప్రాణం తీసిన వ్యక్తి అయినా సరే, నువ్వేం చేస్తావు తెలుసా? నీ మటుకు నీకు వ్యక్తిగతంగా ఉన్న ఆ బ్యాటిల్లో, ఆ యుద్ధంలో, ఆ వ్యతిరేక పరిస్థితుల్లో నువ్వనే మాట ఏంటంటే, ప్రభువా వాళ్ళు తెలియక చేస్తున్నారు, క్షమించు. ఏమి? స్టెఫెను వాస్తవానికి దేవుని వాక్యం చెప్పాడు, అది వాళ్ళకి నచ్చల. పట్ట పళ్ళు కొరికి బర ఈడ్చుకొని ఊరు బయట తీసుకెళ్ళి తలాక రాయి తీసుకొని కొట్టారు. అంత గాయాలు, కొన ప్రాణంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కొన ప్రాణంతో ఉన్నాడు. మోకాళ్ళు వేసాడు, చేతులు ఎత్తాడు. యేసయ్యా, ఈ రక్తాపరాధం వీళ్ళ మీద